సార్ అట్లా పట్టుకోండి సార్ సార్ ఇక్కడ చూడాలి ప్లీజ్ మేడం దగ్గర మేడం అంతరాలు కొంచెం వెనక జరగరా ప్లీజ్ ప్రాంతంలోనే ఒక గొప్ప రామాయణం ఇక్కడ ఆ నిర్మాణం చేపట్టినటువంటి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామానికి నాకు ఒక కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం ఉంది. నేను ఏనాడు రాజకీయంగా చిన్న విద్యాభ్యాస నాయకుడు ఉన్నప్పుడే ఈ గ్రామంలో మా రాజకీయ గారికి ఎంతో అనుబంధం ఉండేదో వారితో పాటు నేను మా ఉత్తరావు గారికి కాంతారావు గారికి వచ్చేది. ఆ విధంగా ఈ గ్రామం నుంచి నాకు అనేక సంవత్సరాల రాజులు నాగేష్ గారి వెంకటేశ్వర గారు అనుకుంటే సొంత అన్నదమ్ములేగా వాళ్ళిద్దరు నాకు అన్నదమ్ములాగా ఉంటారు. తర్వాత ఆ కుటుంబంలో నాకు అంత అనుబంధం ఉంటుంది. దానివల్ల మీ ఎంపీడీసీ గారు కమిటీ చైర్మన్ గారు మరి ఆలయాల నిర్మాణంలో వారు చాలా పెద్ద ఎత్తున శ్రమించినటువంటి కార్యక్రమాన్ని మనకి ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళు ఆ రోజు అనుకోకుండా రాజకీయాలకు వచ్చారు. వాస్తవం కొన్ని పరిస్థితుల్లో మేము అనుకున్నాం సరే ఇప్పుడు చెప్పారు కానీ మా ఏడాది మా గ్రామం నుంచి వచ్చినారన్నా మా గ్రామంలో మా బంధువులు మంచులు మేము పెట్టుకోమంటే సరే పరిస్థితులు అందరూ ఆ రోజు రాజకీయాలు వచ్చినారు. వచ్చిన గ్రామానికి మేలైన కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమంలో వారు ఉన్నప్పుడు మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మేడం గారు చెప్పినటువంటి ఏదైతే ఆలయంలో మిగిలిపోయిన పనులు లేవు తప్పకుండా ప్రభుత్వం మనం అవకాశాలు దేవాలయ శాఖ నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలు 2 కోట్ల రూపాయలు ఏదైతే అందుతున్నారో దానికి కొంత మనం కాంట్రిబ్యూషన్ కూడా కొంత కట్టవలసి ఉంది. ఆ కాంట్రిబ్యూషన్ మిగతా డబ్బులు మరి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది మంజూరు చేసేటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి ఎప్పుడు అయిపోయింది మా సంఘం గొప్ప చేస్తే ఒక కాంపౌండ్ వాళ్ళు చేస్తే అంత ఎప్పుడు అయిపోతుంది. కానీ చుట్టుపక్కల గ్రామాలు చాలా మంది ఎప్పుడైనా రామాయణం వచ్చి పెళ్లి చేసుకునే అవకాశం ఉన్నది. లేకపోతే స్థలం లేక కొంతమంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుంది. ఇంత గొప్ప స్థలం ఉంటే కానీ అందరూ ఉపయోగపడాలి, పేదవాళ్ళకు అన్ని రకాలుగా ఉపయోగపడాలన్న ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో నా వంతుగా తప్పకుండా మీకు అన్ని విధాల చేయపనిస్తానని చెప్పి మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ మిగిలిపోయిన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి మీకు అన్ని రకాలైన సహాయ సహకారాలు అందించే బాధ్యత నాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తూ మరి వారి యొక్క శుభకార్యంలో మమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని మరి మన ఈ కార్యక్రమంలో రైతుల సంఖ్యలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఆలయ కమిటీ వారికి కమిటీ చైర్మన్ గారికి మిగతా సభ్యులకు సర్పంచ్ గారికి మిగతా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.